వెల్కమ్ టు టీవీఎన్ఎస్టీ. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ తమ జోరుని పెంచడంలో ఏమాత్రం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు అంతంత మాత్రం ఉన్న టీడీపీ పార్టీ నారా లోకేష్ పాదయాత్ర కానీ, చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర కానీ, అంతేకాకుండా చంద్రబాబు అరెస్ట్తో గణనీయమైన సానుభూతి ప్లస్ కేటర్లు కూడా మంచి జోష్ వచ్చిన చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఈ 100 రోజులు జరగబోయేది మరొక ఎత్తు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా నిన్న జరిగిన విజయనగరం జిల్లాలో జరిగిన యువకుల ముగింపు సభలో కూడా లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని తమ విధి విధానాలను ఆ వేదిక మీద ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతే ఒక రకం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిన్నటి యువకుల పాదయాత్ర ముగింపు సభతోనే ప్రారంభించారని చూడటంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అతను రాజకీయ ముగింపు సభలోనే తన రాజకీయ మేనిఫెస్టోను రేపు 2024లో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే హామీలను, చేయబోయే కార్యక్రమాలను, చేయబోయే అభివృద్ధిని కూడా దాదాపుగా ఒక మేనిఫెస్టో రూపంలో కూడా కాకపోయినా కూడా అనేక హామీల వర్షం కురిపించడం జరిగింది. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, నిరుద్యోగులకు 4,000 రూపాయలు భృతి ఇవ్వటము, అదేవిధంగా రైతులకు 20,000 రూపాయలు రైతు బీమా యొక్క సౌకర్యం కల్పించడము, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పటము, ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మిస్తానని చెప్పటము, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చెప్పటము, అంతేకాకుండా నాలెడ్జిని ఎప్పుడు ఏర్పాటు చేసి ఉచితంగా కూడా చదువును అందిస్తానని చెప్పటము, అదేవిధంగా మెరుగైన సౌకర్యం కోసం వైద్యం కూడా అందిస్తానని చెప్పడంతో దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంది జరుగుతుంది ఏంటంటే, నిన్నటి సభతోనే వారి రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ అధికారం చేజిక్కించుకోవడానికి అదొక సభను విజయవంతం కావడంతో పాటు ఆ సభను కూడా ఒక రాజకీయ సభలో నిర్వహించడంతో పాటు రేపు 2024 జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక రాజకీయ ఎన్నికల ప్రచార సభగా కూడా ఆ టీడీపీ శ్రేణులు ఉపయోగించడం జరిగింది. ఆ సభకు దాదాపుగా కూడా అనుకున్న ప్రకారము 6 లక్షలు 7 లక్షలు అనుకున్నారు, అనుకున్న ప్రకారం 4 లక్షలు వచ్చారని కూడా ఇంటెలిజెంట్ వర్గాల ద్వారా మనకి తెలుస్తున్న సమాచారము. దాదాపు ఆ సభ విజయవంతం చెప్పవచ్చును. ఎందుకంటే ఆ సభ కూడా పెట్టింది దాదాపుగా విజయనగరం జిల్లాలో పెట్టారు. విజయనగరం అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళము ఆ జిల్లాలో కలిసి వస్తారు కాబట్టి ఆ జిల్లాలో టీడీపీ శ్రేణులు ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ వాళ్ళు కూడా అదే జిల్లాలో ఎక్కువ ఉండటంతో 2 పార్టీలు మిత్రపక్షంగా ఉండటంతో 2 పార్టీల అభిమానులు కలిసి రావడంతో లోకేష్ సభ విజయవంతమైన చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ సభ ద్వారానే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వారు ఒక మెసేజ్ని కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటమే మా టార్గెట్ అని కూడా వాళ్ళు గంటాపదంగా చెప్పారు. ఈ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మా పార్టీ మిత్రపక్షంగా కలిసి ఉంటుంది. మాకు పదవులు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి దించడం కోసమే మేము పోరాటం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుండి జగన్ విముక్తి చేయటమే మా లక్ష్యమని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకడు ముందుకేసి ఎమ్మెల్యేలు మార్చడం కాదు, జగన్మోహన్ రెడ్డి నువ్వే మారాలి, జగన్మోహన్ రెడ్డిని మార్చాల్సిన అవసరం ఉందని కూడా ఆ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక పిలుపునివ్వడం జరిగిందంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ ఎంతో కసితో ఉన్నారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే రాజకీయ సినారియో వేగంగా మారడంతో పాటు ఒక ఇంటెలిజెంట్ వర్గాలతో ఇచ్చిన సమాచారం మేరకు కానీ, టీడీపీ శ్రేణుల ఉత్సాహంతో కానీ చంద్రబాబు నాయుడు ఒకరు ముందుకేసి రేపు రాబోయే 100 రోజులకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులా పనిచేయాలని, వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకొని, అంతేకాకుండా ప్రజల సమస్యలను లేవనెత్తి ప్రజల సమస్యలపైన మనం పోరాడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నారు. సైకో లాంటి జగన్మోహన్ రెడ్డిని త్వరగా ఇంటికి పంపిస్తేనే మనకి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు. మరొక ఇష్టం కూడా ఇక్కడ లేవడం జరిగింది. నేనే తప్పు చేయకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కావాలని నన్ను జైలుకి పంపించారని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో దానికి కూడా ప్రతీకార చర్య ఉంటుందని కూడా ఆ సభాముఖంగా కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అదే సవాళ్ళను సమర్థంగా స్వీకరిస్తానని కూడా వాళ్ళ పార్టీ సైనికులతో కూడా చెప్పడం జరిగింది. నిన్న యువకుల సభతో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అత్యవసరంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి వాళ్ళకి ఇండియేటర్గా కానీ మీకు టికెట్లు ఇవ్వట్లేదు అని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు పిలిపించి కొంతమంది ఎమ్మెల్యేలు మీ టికెట్ ఇస్తున్నారు, మీరు నియోజకవర్గంలో ప్రజల కోసం పనిచేయండి, అభివృద్ధిపై దృష్టి పెట్టడానికి కూడా చెప్పారు. నిన్న సభ ఏర్పట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సర్వేగంగా మన్నని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు.
ఈ లోకేష్ కూడా ఈ సభతో మంచి ఇమేజ్ సాధించని చెప్పవచ్చును. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం మనం చూసుకుంటే మొన్నటి కూడా లోకేష్ పాదయాత్ర అంతంత మాత్రంగానే ఉంటుందని కూడా వైసీపీసీలు భావించారు. కానీ వారు దాదాపుగా అనుకున్న రీతిలో కూడా దాదాపు సంవత్సర కాలం పాటు వారు సాగిన యాత్ర కూడా విజయవంతంగా అయింది. నిన్నటి సభతో కూడా వారి పాదయాత్ర ముగిసిందని చెప్పవచ్చును. లోకేష్ కూడా ఈ పాదయాత్రతో యుగాలం పాదయాత్రతో మంచి కేజీ కూడా సంపాదించుకున్నారు. ఒక పక్క క్యాడర్ పార్టీ క్యాడర్లో కానీ లేకపోతే ప్రజల్లో కానీ కూడా వాడు మంచి ఇమేజ్ సాధించినారు. ఈ ఇమేజ్తో కూడా వాడు భవిష్యత్తు రాజకీయం కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఇది ఇలాగుంటే వైసీపీ శ్రేణులు ఎలా చేస్తావి ఈ ఆగడాలను టీడీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎలా ఆకట్టుకుంటా అన్నది కూడా ఇప్పుడు సర్వంతగా పట్టుకుంటా నెలకొడుతుంది. ఇదే సభలో బాలయ్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంక్వైరీలు వేస్తాము. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా మేము అంతరిక్షంలో దాక్కున్నా కూడా తీసుకొస్తామని గతంలో బయటించారు. మన సభా వేదిక ద్వారా కూడా ప్రత్యక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి పైన కూడా నిప్పించగలిగింది నందమూరి బాలకృష్ణ. దీన్ని బట్టి ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మేము ఎట్టైనా వస్తామని కూడా టీడీపీ శ్రేణులు ఉద్యమం ఆగపడుతుంది, నాయకులు కూడా ఉద్యమం ఆగపడుతుంది. కానీ ఇది ఎంతవరకు ఫలించింది, ఇది రాబోయే రోజుల్లో ఎంతకాలం ఉంటుందని కూడా రేపు రాబోయే రోజులు 100 రోజులు మనకు తెలియపోతుందని చెప్పవచ్చును. దీన్ని బట్టి మనకి అదేవిధంగా వైసీపీ కూడా టీడీపీ వాళ్ళకు ప్రతిభాలు రచిస్తూ వారి కార్యక్రమాల్లో బిజీ అయినారు. రాబోయే 100 రోజుల్లో కూడా వారి ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్ళటం కూడా ఒక ప్రత్యేకంగా కూడా ఒక కమిటీ నియమించుకున్నారు. ఆ కమిటీ ద్వారా కూడా వాళ్ళు ఒక శాలంతరంగా ముందుకెళ్తున్నారు చెప్పవచ్చును. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రేపు ఎట్టైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీ పార్టీ అధికారంలో తీసుకొచ్చి కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని కూడా ఎంతో తప్పులాడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు మోడీ వైపు ఉన్నా కూడా ఇప్పుడు పుస్తకం ఉన్నారు. కానీ కొంతమంది టీడీపీ చెందిన ఎంపీలను కూడా బీజేపీ ఎంపీలుగా కొనసాగిస్తున్నారు. అది కొంతవరకు ఉందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ పరిణామము ఏ విధంగా మారుతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడైతే మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు తెలుపుతుంది, అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా టీడీపీ మద్దతు తెలుపుతుంది, వైఎస్ఆర్ పార్టీ ఒకటి సింగిల్గా వెళ్తుంది. అతి ముఖ్యమైన పార్టీగా భావిస్తుంది జనసేన కూడా టీడీపీ మద్దతు తెలుపుతుంది. టీడీపీ వాళ్ళు బలం పెరిగిందని కూడా ప్రజలు అంచనా వేస్తున్నారు. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డికి పార్టీ బలం తగ్గిందని కూడా ఇంటెలిజెంట్ నివేదిక వచ్చినవి. ఆ నివేదిక ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఆతృతంగానే కూడా పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, అడావుడి చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు చేసిన అడావుడిని మళ్ళీ మనం కూడా ఇది అడావుడి చేయలేకపోతే పార్టీ సర్దుకుంటుంది, కార్యకర్త నిరాశ వచ్చిందని ఉద్దేశంతో వాళ్ళు కూడా అనేక ఎమ్మెల్యేలతో సమావేశమని, మంత్రులతో సమావేశమని, క్యాబినెట్ మీటింగ్లని, అదేవిధంగా విదేశీ విద్యా దీవెనని అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా ఒక పక్క ముందుకెళ్తున్నారు. మరో పక్క ఈ సభ ముందే ఈ రోజు ప్రకటించినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా పెన్షన్ కానుక వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000 ఇస్తానని రేపు నెల నుంచి చెప్పినారు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ప్రజలకు వైపు ఎంతో సర్వేగంగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం లేదు. ఈ ఎంతకాలం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందని ఇప్పుడైతే మనం చెప్పలేము. కానీ ఈ రెండు పార్టీలు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎలా పనిచేస్తున్నాయని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ రెండు పార్టీ అంచనాలు ప్రజలకు ఎలా తీసుకెళ్తారు, ఈ రెండు పార్టీల వ్యూహాలను ప్రజలు ఎలా ఆమోదిస్తారు అనేది కూడా కొంత కాలం ఆగితే కానీ మనం చెప్పలేని పరిస్థితి వచ్చిందని చెప్పడం ఏమాత్రం లేదు. ఏమైనప్పటికీ లోకేష్ యువకాలం పాదయాత్రతో ఈ టీడీపీ కేసు పెరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రేపు రాబోయే రోజుల్లో బస్సు యాత్ర చేస్తానని ఇప్పుడు ప్రకటించినారు. అదే చంద్రబాబు నాయుడు ఈ బస్సు యాత్రలో తమకు జరిగిన అన్యాయాన్ని కానీ తమ అరెస్ట్ని కానీ ప్రజలు తీసుకెళ్లి సింపతి కానీ పొందగలిగితే టీడీపీ పార్టీ అధికారం రావడం ఖాయం అనేది కూడా మనకి తెలుస్తున్న అక్షర సత్యము అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.